హాయ్ అండి అందరికీ. సిద్దిపేట సిరిసిల్ల రైల్వే లైన్లో భాగం మనం ప్రస్తుతానికి వచ్చేసి సిరిసిల్ల రైల్వే స్టేషన్కి దగ్గరలో ఉన్నాము. అంటే నాకు ఇట్లాంటి వీడియోస్ తీస్తున్నప్పుడు ఒక పట్టలేని సంతోషం అనిపిస్తుంది. ఎందుకనంటే ఈ చరిత్రలో నిలిచిపోయే ప్రాజెక్ట్ లాంటి రైల్వే స్టేషన్ కానీ రైల్వే ట్రాక్ కానీ చాలా సంవత్సరాల వరకు వందల సంవత్సరాల వరకు ఇవి ఇప్పుడు నిర్మించినట్టే వందల సంవత్సరాల వరకు ఉంటాయి. వీటిని మనం స్టార్టింగ్లో నిర్మిస్తున్నప్పటి నుండి మనం వీడియో రూపంలో తీస్తున్నందుకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది నాకైతే. ఎందుకంటే నేను వీడియో తీస్తూ మళ్ళీ మనకందరికీ అంటే వీలు కాని వాళ్ళకి మన వీడియో ద్వారా యూట్యూబ్లో చూపెడుతున్నందుకు నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. సరే ముందుకెళ్ళి దగ్గరలోనే ఉంది మనకి. అక్కడ అంటే ఇప్పుడు రైల్వే స్టేషన్ అనేది ఎంతవరకు నిర్మాణం జరిగింది, ఇంకెంతవరకు పెండింగ్ ఉంది, ముంగట ట్రాక్ వర్క్లు కూడా ఏమైనా నడుస్తున్నాయి అంటే ట్రాక్ సంబంధించిన లెవెలింగ్ వర్క్లు ఏమైనా నడుస్తున్నాయి అనేది మనం ముందుకెళ్ళి తెలుసుకుందాం. ఇక్కడ కూడా హైటే ఉంది. ప్రతి ప్లేస్లో నాకు తెలిసి ప్రతి రైల్వే స్టేషన్ ఒక గుర్రాల ఉంది రైల్వే స్టేషన్ తప్పించి మన ఈ లైన్లో ప్రతి స్టేషన్ హైట్లోనే ఉన్నాయి. ఏంటంటే ఫస్ట్ అంటే మీకు ఒక వీడియో రూపంలో చూపెడుతున్నాను కదా, నాకైతే చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇవి చరిత్రలో నిలిచిపోయే కట్టడము రైల్వే స్టేషన్ అయినా సరే, రైల్వే ట్రాక్ నిర్మాణం అయినా సరే, ఇవన్నీ చరిత్రలో నిలిచిపోయేటివి. ఇవన్నీ అంటే వందల సంవత్సరాలు ఉండేటివి. ఇవి మీకు నేను ముందస్తుగా అంటే ట్రాక్ నిర్మాణం జరుగుతున్నప్పుడు రైల్వే స్టేషన్ నిర్మాణం జరుగుతున్నప్పుడు వీడియో రూపంలో మీ ముందు తీసుకొస్తున్నందుకు అయితే చాలా సంతోషంగా ఉంది నాకైతే. మొత్తానికైతే వెడల్పు అయితే చాలా ఎక్కువ ఉంది ఇక్కడ. ఇంకా కూడా వెడల్పు చేస్తున్నట్టున్నారు దాన్ని. ఇటు ముందుకెళ్తే మనకు దగ్గరలోనే మనకు రైల్వే స్టేషన్ కనబడుతుంది. అంటే ఇవన్నీ ప్లాట్ఫామ్, ఈ ప్లేస్ అంతా ప్లాట్ఫామ్లో వస్తాయి వచ్చి. చాలా వరకు అయితే వర్క్ అయితే కొంచెం ఫాస్ట్గానే మూవ్ అవుతుంది ఇక్కడ వర్క్ అయితే. మొత్తానికైతే మనం రైల్వే స్టేషన్ దగ్గర దాకా వచ్చినాం మనము. ఇది ఒక అదృష్టం అని అనుకోవాలి. ఇది ముందస్తుగా మీకు చూపెడుతున్నందుకు. కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు నుండి నేను వీడియోస్ చేస్తూనే ఉన్నా సిరిసిల్ల రైల్వే స్టేషన్ పైన. ఇది ఒక అదృష్టం అని చెప్పుకోవచ్చు నాకు. చాలా అప్డేట్స్ అయితే నేను ఇంతకు చూపెట్టిన వీడియోకి ఇప్పుడు చూపెడుతున్న వీడియోకి మాత్రం చాలా అప్డేట్సే ఉన్నాయి. అంటే ట్రాక్ ఈ ఏరియాలో ట్రాక్ స్టార్ట్ ఉంది. ఇది ఒక మనకు ర్యాంప్ లాగా కడుతున్నట్టున్నారు ఇక్కడ. ఇది ఒక ర్యాంప్ లాగా కడుతున్నది దీన్ని. అంటే ఏరియా మొత్తం బిల్డింగ్స్ వచ్చేట్టున్నాయి. ఆ ఏరియా బిల్డింగ్స్ వచ్చేట్టున్నాయి. లేదు అంటే ఇక్కడ ఒక ప్లాట్ఫామ్ వస్తుందా అందాదా ఇక్కడ ఒక ప్లాట్ఫామ్ స్టార్ట్ ఉంది. అన్నీ అంటే నేను ఇక్కడ చూస్తున్న సిచ్యువేషన్ బట్టి నేను చెప్పగలుగుతున్నాను నేను. ఇటు ఇందులో ఈ ప్లేస్లో 2 ప్లాట్ఫామ్లు వస్తున్నాయి. ఒకఆయన వచ్చి అడుగుతాడు మీకు ఏమైనా పర్మిషన్ ఉందా అని అడుగుతాడు. ఇప్పుడు గవర్నమెంట్ సంబంధించిన వర్క్కి ఏం పర్మిషన్ తీసుకుంటారో నాకైతే ఏం అర్థమవుతలేదు. ఓకే, ఇక్కడ ఈ ఏరియాలో అయితే ప్లాట్ఫామ్లో ట్రాక్ స్టార్ట్ ఉంది. 2 ప్లాట్ఫామ్ ఇక్కడ ఒక ప్లాట్ఫామ్ స్టార్ట్ ఉంది, ఇక్కడ ఒక ట్రాక్ స్టార్ట్ ఉన్నాయి. ఇటు సేమ్ మనకు సిద్దిపేట రైల్వే స్టేషన్ ఎట్లయితే ఉందో సేమ్ అదే సిచ్యువేషన్ కనబడుతుంది. ఎందుకంటే అండర్ గ్రౌండ్ నుండి మనకు సెకండ్ అండ్ థర్డ్ ప్లాట్ఫామ్కి వెళ్తాం కదా, సేమ్ అట్లే ఉంది. ఇది కూడా అట్లే ఉంది. ఇక్కడ ఈ భాగంలో చాలా హైట్ స్టార్ట్ ఉంది. సరే అక్కడ సైడ్ ఒక ట్రాక్ వస్తుంది. ఇట్లా చాలా లైన్స్ వచ్చేట్టున్నాయి ఇవి. మొత్తానికైతే సిరిసిల్ల రైల్వే స్టేషన్ అయితే ఇట్లా ఉంది. ప్రస్తుతానికైతే ఈ కన్స్ట్రక్షన్ లెవెల్ ఈ లెవెల్లో ఉంది. చాలా హైట్లు వేసినట్టు.
నెక్స్ట్ వీడియో మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అది మాత్రం ఖచ్చితంగా చూడాల్సిందే. అది సేమ్ ఇప్పుడు మన సిద్దిపేట రైల్వే స్టేషన్ అండ్ బాలమల్లుపల్లి రైల్వే స్టేషన్ ఏదైతుందో సిటీస్గా ఇది కూడా అట్లే ఉంది. ఇది ర్యాంప్ కానీ అటు మన మన పార్కింగ్ ప్లేస్ కానీ సేమ్ అయితే అట్లే ఉండేవి. అటు లోపలికి వెళ్దామంటే మొత్తం సలకగా పెట్టింది అనమాట. అందుకే నాకు లోపలికి వెళ్ళొస్తలేదు, లోపలికి వెళ్ళలేదు. ఇక్కడ గడికొక్కరు వచ్చి అంటారు ఏమైనా పర్మిషన్ తీసుకున్నారా అంటే, వాస్తవానికి సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్టులు కాబట్టి. ఓకే, ఇక్కడ ఇంకా హైట్ హౌస్ ఉంది. ఈ ప్లేస్ హైట్ హౌస్ ఉంది. ఇక్కడే రెండు మనం దీన్ని అంచనా వేయచ్చు. సిద్దిపేట రైల్వే స్టేషన్ ఎట్లయితుందో సేమ్ ఇక్కడ కూడా ఇదొక ప్లాట్ఫామ్ వస్తుంది, ఇదొక ప్లాట్ఫామ్ వస్తుంది, నెక్స్ట్ ఇటొక ప్లాట్ఫామ్ వస్తుంది. యాజ్ ఇట్ ఈస్గా అట్లా అవుతుంది. ఇది అటు మన ర్యాంప్ లాగా చేసుకుంటూ పోతారు కదా, మళ్ళీ ఇటు వస్తారు ర్యాంప్ లాగా. అంటే ఇది సెకండ్ ప్లాట్ఫామ్ ఇది వస్తుంది. ఇది 100% సెకండ్ ప్లాట్ఫామ్ ఇది వస్తుంది. ఇక థర్డ్ ప్లాట్ఫామ్ అటు వస్తుంది. మళ్ళీ ఇంకొకటి అటు వస్తుంది. ఎందుకంటే మన పాసింగ్కి అక్కడ సైడ్ వస్తుంది. ఇది 100% ఇది నిజమే 100% నిజమే. ఎందుకంటే ఆ బిల్డింగ్ స్ట్రక్చర్ బట్టి చూస్తే ఉంటే మనకి ఈజీగా అర్థమైపోతుంది. ఇది మన తర్వాతలో ఇంకొక 1 month 2 months వరకు మొత్తం క్లియర్ అవుతుంది. బిల్డింగ్ మొత్తం దాదాపుగా కంప్లీట్ అయ్యేటట్టుంది. ఇంకా 1 or 2 months వరకు ఫుల్ క్లారిటీ వస్తుంది. ప్రస్తుతం అయితే సిరిసిల్ల రైల్వే స్టేషన్ దగ్గర పరిస్థితి అయితే ఇట్లుంది. ఈ విధంగా అయితే వర్క్ అయితే కంప్లీట్ అయ్యింది. ఇక నెక్స్ట్ వీడియో మాత్రం అది హై లెవెల్లో ఉంటుంది. ఆ వీడియో అది సూపర్ ఉంటుంది వీడియో అది. ఆ వీడియో మీకు చూపెట్టబోతున్నాను. ఈ ఏరియా అంతా చాలా డౌన్ ఏరియా ఉండేది. అంతా చాలా డౌన్ ఏరియా ఉండే. ఇక్కడ మొత్తం హైట్ లేపేసి దీన్ని. ఇలా మనం ఒక చర్చించాల్సిన విషయం ఏంటి అని అంటే, సిరిసిల్ల అనేది దాదాపు చాలా దూరం ఉంటుంది ఇక్కడికి. కానీ మన రైల్వే ప్రయాణం సౌకర్యవంతంగా జరగాలి అని అంటే, ఎక్కువ మంది రైల్వే ప్రయాణం చేయాలి అని అంటే ఖచ్చితంగా టైంకు మనకి ఏ టైంకి అయితే రైల్వే స్టేషన్కి వస్తుందో ఆ టైం ఖచ్చితంగా ఆర్టీసీ బస్సు అందుబాటులో ఉండాలి. అందుబాటులో ఉంటే రైల్వే ప్రయాణం చేయడానికి కూడా ప్రజలు కూడా సుముఖంగా ఉంటారు. ఇప్పుడు లేదనంటే మళ్ళీ ఇబ్బంది పడాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. ఇంత పెద్ద ఖర్చు పెట్టుకొని రైల్వే లైన్ వేసుకోవడం, ఇంత పెద్ద రైల్వే స్టేషన్లు కట్టుకోవడం కూడా వృధా అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు సిద్దిపేట నుండి జరుగుతున్న సిచ్యువేషన్ కూడా అంతే. సిద్దిపేటకి చాలా కిలోమీటర్ల దూరంలోనే ఉంది మనకు రైల్వే స్టేషన్. అక్కడికి వెళ్ళాలంటే ఆటో వాళ్ళు కొంచెం ఛార్జెస్ ఎక్కువ తీసుకుంటారు. అట్లాంటప్పుడు ఇక సరే ఇంకా 150 రూపీస్ పెడితే హైదరాబాద్ సికింద్రాబాద్లో ఏరుతాం కదా అనే ఒక ఆలోచన దూరంతో ఉన్నారు. అట్లా కాకుండా అదే బస్సెస్ అయితే ఒక 10-15 రూపీస్లో మనం రైల్వే స్టేషన్ దగ్గర వేయచ్చు. అక్కడికి 30 రూపీస్ 60 రూపీస్ ఛార్జెస్ అవుతాయి అక్కడి చెల్లి. సేమ్ ఈ సిరిసిల్ల కూడా మనం బస్ సౌకర్యం ఉంటే రైల్వే స్టేషన్ దగ్గరికి రైల్వే ప్రయాణం కూడా చాలామంది చేస్తారు. ఓకే, ఇప్పుడు పాలకులు ఆ పరంగా నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. టైంకి ఆర్టీసీ బస్సులు వేస్తే రైల్వే స్టేషన్ దగ్గరికి కొంచెం తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయాణం చేయొచ్చు. సరే, ఈ వీడియో అయితే ఇందరితో క్లోజ్ చేసుకుంటున్నాను. ఆ టైం కూడా వస్తుంది, మనం వాటిపైన కూడా పోరాడే టైం వస్తుంది. చేద్దాం మనం దానిపైన కూడా పోరాటం చేద్దాం మనం. ఓకే రైట్, ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ వీడియో మాత్రం నెక్స్ట్ లెవెల్ ఇంకా.